హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దొండకాయ పచ్చడి చేయబోతున్నాను. ముందుగా దొండకాయలని, అందులోకి ఒక టమోటాని, 2 పచ్చిమిర్చిని, ఆనియన్స్ని, వెల్లుల్లి రబ్బల్ని, చింతపండుని, జీలకర్ర తీసుకొని రెడీగా ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిమిర్చిని వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత టమోటాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం ఇలా కాసేపు మగ్గిన తర్వాత కాసేపు ఇలా అన్నీ బాగా మగ్గాక అందులోకి దొండకాయ ముక్కలను తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు దొండకాయలు కొనేటప్పుడు పండిపోయిన దొండకాయలు వేసిగా పడేయకుండా ఇలా పచ్చడిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపాక ఇందులోనే నేను కొంచెం జీలకర్రని, చింతపండుని, వెల్లుల్లి రబ్బల్ని వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా కలిపి మూత పెట్టుకొని, చూసారు కదా ఫ్రెండ్స్, మూత తీసి ఇంకా బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్నాక బాగా దొండకాయలు బాగా మగ్గాక దీంట్లో కొంచెం మనకు సరిపడా సాల్ట్ని వేసి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు. దీన్ని రైస్తో కూడా తినొచ్చు. నేనైతే ఇప్పుడు దోశలతో ఈ పచ్చడిని తినడానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.